అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో సిఎస్ఈ ఒలింపియాడ్ 6.0లో స్టూడెంట్‌ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలో చూద్దాం. సో, ముందుగా మనం డిజిటల్ సేవలో లాగిన్ అయిన తర్వాత సెర్చ్ బార్‌లో ఇక్కడ ఒలింపియాడ్ అని టైప్ చేయండి. సో, ఇక్కడ మనకి చూసినట్లయితే సిఎస్ఈ ఒలింపియాడ్ స్కిల్ అని మీకు కనిపిస్తా ఉంటుంది. సో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒలింపియాడ్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందండి. సిఎస్ఈ ఒలింపియాడ్.org అని చెప్పేసి. సో, మీరు ఈ యొక్క వెబ్‌సైట్ అనేది చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ మనకి చూసినట్లయితే రియల్లీ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు లాగిన్ విత్ డిజిటల్ సేవ కనెక్ట్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డిజిటల్ సేవ సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఆల్రెడీ మీరు లాగిన్ అయిపోతే మీకు అడగదు. సో, నేను ఇక్కడ లాగిన్ చేస్తున్నాను. సో, లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు డాష్ బోర్డ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ మీరు చూసినట్లయితే రెగ్యులర్ రిజిస్ట్రేషన్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడ మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సిఎస్ఈ ఒలింపియాడ్ సంబంధించిన స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కోసం స్టూడెంట్ మొబైల్ నెంబర్ని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో, ఇక్కడ స్టూడెంట్ మొబైల్ నెంబర్ని ఇక్కడ మనం వేయాలి. సో, ఒకవేళ స్టూడెంట్ మొబైల్ లేకపోతే పేరెంట్ మొబైల్ నెంబర్ అని ఇక్కడ మనం వేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో, వన్స్ ఓటీపీ మీద వచ్చిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, మనం ఇక్కడ ముందు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేద్దాం. సో, చేసిన తర్వాత ఇక్కడ మనకి ఓటీపీ స్టూడెంట్‌కి వెళ్ళడం జరుగుతుంది. సో, ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. వన్స్ ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఫామ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మీకు స్టూడెంట్ నేమ్ అలాగే ఈమెయిల్ ఐడి ఇది మ్యాండేటరీగా ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా ఉండాలండి. అండ్ స్టూడెంట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా జెండరు, ఫాదర్ నేమ్, అదేవిధంగా సెలెక్ట్ స్టేట్, సిటీ, అదేవిధంగా సెలెక్ట్ డిఎండిసి మీ డిస్ట్రిక్ట్ సంబంధించిన డిస్ట్రిక్ట్ మేనేజర్ నేమ్ లేదా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నేమ్ అండ్ అడ్రస్ మ్యాండేటరీ ఏం లేదు, కావాలనుకుంటే ఎంటర్ చేయొచ్చు. అండ్ స్కూల్ నేమ్ కూడా ఇక్కడ మనకి మ్యాండేటరీ అడుగుతుంది. అండ్ క్లాస్ గ్రేడ్ ఏ క్లాస్లో ఆ స్టూడెంట్ ఉన్నారు అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలండి. సో, ఇక్కడ మనం డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం క్లాస్ గ్రేడ్ సెలెక్ట్ చేసుకుందాం. సో, క్లాస్ గ్రేడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్లాస్లో సంబంధించిన సబ్జెక్ట్స్ మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. సో, మీరు ఏ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి సో, నేను ఒక సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఒకేసారి మీకు ఎన్ని సబ్జెక్ట్స్ కావాలన్నా సరే మీరు ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు. లేదు ఒక సబ్జెక్ట్ కావాలన్నా సరే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. సో, సబ్జెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ విధంగా పేమెంట్ మోడ్కి అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు స్టూడెంట్ నేమ్ అలాగే మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. సో, ఎంత పేమెంట్ అవుతుంది అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ పేమెంట్ అనేది ఇక్కడ మనకి ₹299 కనిపిస్తుంది. సో, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏదైతే పే నౌ అనే ఆప్షన్ ఉందో సో పే నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. పే నౌ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ వాలెట్‌కి వెళ్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సో, మనకి టోటల్ అమౌంట్ 299 అయితే మనకి వీఎల్ఐడి నుంచి కట్ అయ్యేది 225.56 పైసా అనమాట. సో, మిగతాది మీకు కమిషన్ రూపంలో మీ యొక్క వాలెట్‌లో ఉండిపోతుంది. సో, మీరు ఓకే అనుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ మనకి పాస్వర్డ్ ఏదైతే ఉందో సో లాగిన్ పాస్వర్డ్ కొట్టండి. దాని తర్వాత వాలెట్ పాస్వర్డ్ కొట్టేసేసి మీరు పేమెంట్‌ని వాలిడేట్ చేసి పేమెంట్ సక్సెస్ చేయండి. సో, నేను ఇక్కడ ఈ డీటెయిల్స్‌ని ఎంటర్ చేసేస్తాను. సో, వాలెట్ పిన్ కూడా కొట్టేసినాను. నెక్స్ట్ మనకి ఇక్కడ పేమెంట్‌ని క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ మీరు చూసినట్లే పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిపోయింది. సో, పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మీకు రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుందండి. సో, మీరు ఇక్కడ చూసినట్లయితే టోటల్‌గా పేమెంట్ కంప్లీట్ అయిపోయింది. సబ్జెక్టు పేమెంట్ వాల్యూ మొత్తం కూడా మీకు ఈ విధంగా పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుందన్నమాట. సో, ఈ విధంగా మనం స్టూడెంట్‌ని సిఎస్ఈ ఒలింపియాడ్ 6.0లో రిజిస్ట్రేషన్ చేయాలండి.
సో దీనికి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వీళ్ళకి మెయిల్ ద్వారాగా రావడం జరుగుతుంది. సో తద్వారా మనకి స్టూడెంట్ లాగిన్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు నేరుగా ఇక్కడ ఏదైతే మనకి లాగిన్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ లాగిన్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్టూడెంట్ లాగిన్ ఉంటుంది. స్టూడెంట్ లాగిన్ క్లిక్ చేసి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేసినట్లయితే వాళ్ళ యొక్క సబ్జెక్ట్ మెటీరియల్ కానివ్వండి, మాక్ ఎగ్జామ్స్ కానివ్వండి, మొత్తం కూడా వాళ్ళు చెక్ చేసుకొని ప్రాక్టీస్ అనేది చేయొచ్చండి. సో ఈ విధంగా సిఎస్ ఒలింపియాడ్ 6.0 అనేది రిజిస్ట్రేషన్ చేయాలండి. సో ఐ హోప్ అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.